స్వాతికి ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్ళైపోయినట్టు ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి సిద్ధు. ఇక నుంచి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు నేను మీతోనే ఉండాలి. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవిడ్ని నేను చూసుకుంటాను, మీరు ప్రొటెక్షన్ చూసుకోండి చాలు. తను నీ దగ్గర వర్క్ చేస్తుందని బాధపడకు వినోద్. తను నీకు నుంచి వర్కర్లా ట్రీట్ చేయకు. ఆఫీస్లో నిదానంగా తన పొజిషన్ని పెంచుతూ మంచి స్థాయికి తీసుకు. ఏం లేదు. అయినా అంత పొద్దునే ఎందుకు వెళ్ళడం? ఏమో, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయి ఉంటుందేమో కదా. లేదు, తను ఇప్పుడే వస్తుంది, ఇంకో అరగంటలో. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలరు? చెప్పాను కదా, చూసిన వాళ్ళు చెప్పారు అని. మంగళవారం అదే టైంకి వస్తుందంట. ఓకే, ఇప్పుడే బయలుదేరుతానండి. ఓకే ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? నీ డ్రెస్ బాలేదు. ఓ అంతేనా? ఇందాక నేను ఫోన్లో మాట్లాడుతుంటే విన్నావేమో అనుకున్నాను. నీ ఫోన్ నేనెందుకు వింటాను? నాకు మేనస్ ఉంది. ఓకే ఓకే. అయినా పక్కన వాళ్ళు వెనుకూడని సీక్రెట్స్ ఉన్నాయా నీకు? మేనర్స్ ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళ సీక్రెట్స్ కూడా తెలుసుకోవాలనుకోరు కదా. ఎస్, యు ఆర్ రైట్. వెళ్దామా? మరి డ్రెస్ మార్చుకుంటావా? పూజ నీది, నువ్వు కరెక్ట్ గా ఉంటే చాలు. పద. గారు అర్చన చేయించాలండి. అలాగేనమ్మా, అలంకారం జరుగుతుంది, ప్రదక్షిణాలు పూర్తి చేసి రండి. అలాగే. ఎక్కడున్నారు? గుళ్ళో నందిని గారు, మీరెక్కడా? నేను గుళ్ళోనే ఉన్నాను. గుళ్ళోనా? ఎక్కడా? అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. అలాగా, నేను ఇక్కడ వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నాను. అవునా? అయితే అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. అలాగే. ఎవరు? నా ఫ్రెండ్ ఒకతను వస్తానన్నాడు. ఓ, అమ్మవారికి ఇప్పుడే అలంకరణ చేస్తున్నారు కదా, పద మనం ప్రదక్షిణాలు చేసొద్దాం. సరే పద.
ఏంటి స్వాతి ఇక్కడే ఉండిపోయావు? పద. నేను వస్తాను, మీరు పదండి. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇప్పుడే వస్తాను కదా, మీరు వెళ్ళండి. దేవుడా, కొంపతీసి నందిని అతని దగ్గర కాదు కదా వెళ్ళేది. హాయ్ మేడం. హలో హరి. ఇదేంటి, ఈవిడ్ని కలవబోయేవాడు ఇతనా? ఈవిడికి ఇతనెలా తెలుసు? ఏది మేడం, స్వాతి ఇంకా రాలేదనుకుంటాను. ఏమో హరి, ఇంకా బయటపడలేదు. బయట పడకపోవడం ఏంటి మేడం? ఐ మీన్ కనబడ్డా లేదు అంటున్నాను. ఓ, ఓకే. తనొస్తే బావుండు మేడం. వచ్చే ఉంటుంది హరి, నువ్వు వెతుకు, ఎక్కడో ఒక చోట కనబడుతుంది. అదే చూస్తున్నాను మేడం. అయ్యో, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? చూపిస్తోంది. కొంపతీసి నన్ను అతనికి పరిచయం చేస్తుందా ఏంటి? ఇప్పుడేం చెయ్యాలి? వెళ్ళి నందిని కలిస్తే అతన్ని కనబడిపోతాను. మరి అర్చనలా? అర్చన తర్వాత అయినా చేయించుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంత టైం వెయిట్ చేసినా తను రాలేదంటే తను ఈ వారం రాదనుకుంటాను నందిని గారు. వస్తుంది హరి, ఈ వారం కాకపోతే వచ్చే వారం. ఆ అవసరం వస్తుంది, తను వస్తుంది, ఖచ్చితంగా నీ దగ్గరకొచ్చేస్తుంది. థ్యాంక్ యూ నందిని గారు. మీలాంటి మంచి మనిషి నోటి మాట నిజమయ్యి నా భార్య నా దగ్గరికి వచ్చేస్తే మీకు గ్రాండ్గా పార్టీ ఇస్తాను. అది నీ దగ్గరకొచ్చేస్తే నేనే గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తాను. మరి నేను వెళ్తాను నందిని గారు. ఓకే, బాయ్. స్వాతి, దొరికావు. మీ ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను చేస్తాను. మీరు ఆడుతుంది నిజమో నాటకమో నేను కనబెడతాను. నాటకమైతే నిజం బయట పెడతాను, నిజమైతే ఓ కొత్త నాటకం నేను మొదలు పెడతాను. కానీ అది నిజమైనా నాటకమైనా నిన్ను మాత్రం సిద్ధు దగ్గర ఉండనివ్వను. హరి దగ్గరికే పంపించేస్తాను.
మల్లిక 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 ఏంటి డార్లింగ్? ఏం లేదు, ఎక్కడున్నావని చూస్తూ వస్తున్నా. ఇక్కడే ఉన్నానుగా, పద డార్లింగ్. నువ్వు పద బంగారం, నేనొస్తాను. లోకి ఏడి? ఇంకా రాలేదేంటి? అతనికి వడ్డించుకోవడం రాదా డార్లింగ్? అతను మన ఇంటికొచ్చిన అతిథి కదా డార్లింగ్, అతిథికి మర్యాద చెయ్యాలి కదా డార్లింగ్. మల్లిక, మంచి ఫోజ్లో నిలబడ్డారు. డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? నేను కాలు జారి పడబోతే లోకి పట్టుకుని ఆపాడు. నువ్వు కొంచెం చూసుకుని నడవాలి కదా డార్లింగ్, లేదంటే కాలు జరుగుతుంది, ఒక్కోసారి విరుగుతుంది కూడా. సారీ. ఇటెక్కడికి డార్లింగ్? పైకి పద, నేను నీ కాయలు రాసి మసాజ్ చేస్తాను. దా. అయ్యో, ఏంటి డార్లింగ్ అలా పడ్డావు? లే లే మళ్ళీ. అయ్యో పాపం, అసలే కాలికి దెబ్బ తగిలి బాధపడుతుంటే ఈ అఖిల్ గాడు అర్థం చేసుకోకుండా నిన్ను కొడుతూ ఉంటాడు. అయినా నువ్వు కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలి కదా డార్లింగ్. బాగా కండపట్టి ఉన్న కోడిని చూస్తే ఎవ్వరికైనా తినేయాలన్న కోరిక పుడుతుంది.
సహజమే. కాని ఆ కోడి మనది కాకపోతే ఆ కోరిక చంపుకోవాలి డార్లింగ్. అఖిల్, దేని గురించి మాట్లాడుతున్నా? ఏయ్! నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? వాడు ఎక్సర్సైజ్ చేస్తుంటే చూడడం, వాడికి దగ్గరుండి వడ్డించడం, వాడి మీద కావాలని పడడం. అఖిల్ ప్లీజ్, తను నా బాడీ గార్డ్. నన్ను రక్షించడానికే ఉన్నాడు, రక్షించాడు. ఓ నాకు డౌట్ డార్లింగ్. రక్షించిన వాడు వెంటనే తీసుకొచ్చి కూర్చోబెట్టాలి గాని రొమాంటిక్ ఫోజ్లో నిలబడకూడదు కదా. అంటే నేను సడన్ గా పడబోయాను. ఆ షాక్ లో అతను నేను కాసేపు తేరుకోలేకపోయాము. ఏయ్! నేను నీ కథలు వినడానికి రాలేదు, నీ క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి వచ్చాను. డార్లింగ్ ప్లీజ్, నువ్వలా మాట్లాడకు. నేను తట్టుకోలేను. నా కాళ్ళ దెబ్బ కంటే నీ మాటలే ఎక్కువ నొప్పి పడుతున్నాయి. ఏయ్! నటించకో. డార్లింగ్, నేను నీ భార్యని. ఏయ్! నిన్ను పెళ్లి చేసుకుంది నేనింకా యంగ్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం, ముఖ్యంగా నా అవసరాల కోసం. ఏయ్! మళ్ళీ ఇంకోసారి వాట్? నాకు ఇక్కడేదో తేడా అనిపించింది, అందుకే డోర్ కొట్టాను. లుక్, నేనెవరో తెలుసా? అఖిల్ చోప్రా. అఖిల్ చోప్రా అంటే ఇండియన్ టాప్ 10 బిజినెస్ మెన్లలో ఒకడు. నాకు నీలాంటి వాళ్ళు లెక్క కాదు. చూడండి సార్, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు 10కి 10 సార్లు కరెక్ట్గా టార్గెట్ని షూట్ చేసి మెడల్ కూడా గెలుచుకున్నాను. నాకు టార్గెట్ తప్ప పక్కనున్నది ఎవరన్నది పట్టించుకోను. టార్గెట్ ఎంత పెద్దదైనా షూట్ చేసి పారేస్తాను. మల్లిక్ గారు, మీకేం ప్రాబ్లం లేదుగా? లేదు లోకి, ఏం లేదు. ఉంటే నేను పిలుస్తాను. ఛ! తీసుకురండి. యా, అక్కడ. ఓకే ఓకే. వెళ్ళే చైర్స్ తీసుకురండి. సార్ ఓకే సార్. సార్, ఆ? ఈ టేబుల్ ఎవరికి సార్? చెప్తాను. తీసుకొచ్చారా? ఓకే, వెళ్ళండి. ఆచార్య ఇక్కడ పెట్టండి. ఓకే సార్, ఇక్కడ కూర్చునే పర్సన్స్ కు చైర్ లేదు కదా సార్? తీసుకొస్తాను. అమ్మమ్మ, అనఫిషియల్గా ఇప్పుడు ఈ చైర్లో కూర్చున్నా, త్వరలోనే అఫీషియల్గా కూర్చుంటావు. సార్, ఈ చైర్లో మీ అమ్మమ్మ గారు ఎవరు చైర్ పర్సన్ గా కూర్చోవాలని అన్నారు? ఈ చైర్లో కూర్చునే పర్సన్ చైర్ పర్సన్తో సమానమైన టాలెంట్ ఉన్న పర్సన్. ముందెళ్ళి ఆవిడ పిలుచుకురండి. ఎవరిని సార్? సరోజ గారు. సరోజ గారా? అవునండి, మీరు వెళ్ళి ఆవిడ తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టండి. కానీ నేను కూర్చోబెట్టమన్నానని చెప్పకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు ఆవిడ ముందు ఎత్తకండి. ఎందుకండి? మీరది తెలుసుకోవాలని ట్రై చేయకండి. ఆవిడ్ని నా ముందు రాకుండా చూసుకోండి. ఇక నుంచి ఆవిడ పోస్ట్ సూపర్వైజర్ కాదని చెప్పండి, CEO ఆఫ్ దిస్ కంపెనీ అని చెప్పండి. సార్, ఒకేసారి అంత పెద్ద పోస్టు? అర్హులు అందలం ఎక్కుతుంటే మనం అసూయ చెందకూడదు. లేదు సార్, నేను అసూయతో అనట్లేదు. ఆవిడంటే నాకు చాలా గౌరవం ఉంది. ఇంకే, ఆవిడని వెళ్ళి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టండి. నా ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి. కానీ గుర్తుంది సార్, మీ పేరు మాత్రం చెప్పకూడదు. గుడ్, మీరు వెళ్ళి తీసుకురండి.
చెప్పండి సార్. రండి మేడం, ఎక్కడికి మేనేజర్ గారు? నేను చెప్తాను రండి మేడం. మ్, రండి. ఏంటి మేనేజర్ గారు? కూర్చోండి మేడం. ఎందుకు? ఇక నుంచి ఇది మీ సీటు. నాదా? అవును మేడం, ఇక నుంచి మీరు సూపర్వైజర్ కాదు, CEO.